ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రతో అలరిస్తున్న ప్రమోదిని గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ విరాజు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా విశేషాలు అలాగే ఆవిడ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విశేషాలు కూడా అడిగి తెలుసుకున్నాం. హాయ్ మేడం. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. మొన్న 20th యానివర్సరీ చేసుకున్నారు మీరు, వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా ఇప్పుడే 20 అయింది, ఇంకా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. విరాజు సినిమాలో యాక్ట్ చేస్తున్న ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా విరాజీ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అండి. అందరూ ఆర్టిస్ట్ చెప్పేలాంటి ఒక మంచి క్యారెక్టర్ అది కాదు, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. యాజ్ అ మదర్గా నేను ముఖ్యంగా హర్ష గారు, మన డైరెక్టర్ హర్ష గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఈ క్యారెక్టర్కి నేను అనుకున్నప్పుడు మన కో డైరెక్టర్ పవన్ సాయి గారు ఫోన్ చేసి మేడం ఒకసారి డైరెక్టర్ గారు మీతో మాట్లాడాలి రండి అన్నారు. సో వెళ్ళాను. వెళ్ళినప్పుడు హర్ష గారు ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడే నాకు మన వరుణ్ సందేశ్ గారు హీరో గారు చెప్పినట్టు చాలా ఇంట్రెస్టింగ్, ఒక డిఫరెంట్, చాలా రెగ్యులర్గా చూస్తాం కదా సినిమాలో, అలా కాకుండా ఒక డిఫరెంట్ అనిపించింది. సో అలాంటి ఒక సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నన్ను అనుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నానండి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు శబరిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో మహేందర్ సార్ మళ్ళీ ఈ సినిమాలో విరాజీలో నన్ను రికగ్నైజ్ చేసి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వచ్చింది. August 2 మీరే చూసి చెప్తారు ఎలా ఉందని. అంటే ఇప్పటివరకు మిమ్మల్ని గ్లామరస్ మదర్ లుక్లోనే చూసాము. లేదండి, అన్ని ఎమోషనల్. ఎక్కడ గ్లామర్ చూడలేదు మీరు, అంతా ఒక నార్మల్. సామాజ వర్గమనలో కూడా ఒక మంచి ఇన్నోసెంట్ మదర్ నరేష్ గారు పక్కన చేశాను. అది ఒక కామెడీ జోనర్. ఇది వచ్చి ఒక థ్రిల్లర్గా ఉంటుంది, చాలా బాగుంది. రామం రాఘవం అది ఫాదర్ సన్ సెంటిమెంట్ మీద నడిచే స్టోరీ అని విన్నాము. మీ క్యారెక్టర్ అందులో ఎలా ఉంటుంది, అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఆ సినిమా కూడా నాకు ఒక బిగ్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. అంటే చాలా బాగా వచ్చింది సినిమా. అది కూడా కథ విన్నప్పుడు నాకు థియేటర్ చూసి ఏడ్చక ముందే కథ విని నేను ఫస్ట్ టైం అంత న్యాచురల్గా ఒక మంచి సినిమా అండి. ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ మూవీ ఈ మంత్ రిలీజ్ అయిపోతుంది. సో రామం రాఘవంలో కూడా ధనరాజ్ గారికి, సముద్రకని గారికి, మన ప్రొడ్యూసర్ పృథ్వీ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. దాని మీద కూడా చాలా చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా. నా క్యారెక్టర్ చాలా బాగుందండి అందులో. ధనరాజ్ గారు ఆ సినిమాని చెప్పినట్టు డైరెక్ట్ చేశారు. అయ్యో, నాకు నిజంగా చెప్పాలంటే తెలియదండి. హీ సచ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు యాక్టర్గా చూశాను, ఆయన సినిమాలు మరి ప్రోగ్రామ్స్ అన్నీ చూశాను, కానీ అసలు ఇంత మంచి డైరెక్టర్ అని అనిపించింది. అసలు ఆడియన్స్ పల్స్ని పర్ఫెక్ట్గా పట్టే డైరెక్టర్ అండి. నాకైతే 100% హ్యాపీ. ఈజ్ వెరీ టాలెంటెడ్. నిఖిల్ ఇప్పటికే చూసుకుంటే పాన్ ఇండియా హీరో అయిపోయాడు, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. ఆయనతో స్వయంభూలో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఎలా ఉందా ఫీల్? అయ్యో, అది ఇంకొక థ్యాంక్స్ టు నిఖిల్ గారు అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. మళ్ళీ నన్ను అందులో నిఖిల్ గారు మదర్గా చేస్తున్నాను. నిఖిల్ గారు అంత పెద్ద హీరో, బట్ ఈజ్ సచ్ అ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ హంబుల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అండి. ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం అంటే చాలా, అంటే ఎక్కడ కూడా మనకి అంత పెద్ద హీరోతో చేస్తున్నానని నాకు అనిపించలే. చాలా కంఫర్ట్లో పని చేశాము. చాలా మంచి హీరో అండి నిఖిల్ గారికి. కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోస్కి నిఖిల్ గారు లాంటి ఇంకా చాలామంది హీరోస్కి మదర్గా చేయాలని చాలా ఆశగా ఉన్నా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాని విన్నా మేడం, అసలు ఎలా ఉండబోతుంది ఆ సినిమా? అయ్యో, అది చాలా ఒక బిగ్ ఎక్స్పెక్టేషన్ సినిమా. ఇప్పుడే నేనేం చెప్పలేను ఆ సినిమా గురించి, బట్ అది వచ్చి ఒక పెద్ద పాన్ ఇండియా మూవీ అండి. వెరీ నైస్, చాలా బాగుంది. అది కూడా షూటింగ్ జరుగుతుంది ఇంకా. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా మేడం? ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి కాని ప్రసాద్ అని సప్తగిరి గారిది, మరి అభిలాష్ రెడ్డి అని డైరెక్టర్. అది కూడా ఫుల్ అండ్ అవుట్ కామెడీ. అది కూడా అండర్ ప్రొడక్షన్, డబ్బింగ్ అవన్నీ జరుగుతున్నాయి. సో అది కూడా నెక్స్ట్ ఒక 2-3 monthsలో రిలీజ్ అవుతుందండి. అది ఇప్పుడు ప్రజెంట్ ఒక కన్నడ మూవీ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ప్రజెంట్ మూవీస్. అంటే మదర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారా, లేక నెగిటివ్ షేడ్ ఉన్న రోల్స్ కూడా చేస్తారా? అసలు మీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు ఐఎమ్ కంఫర్టబుల్. ఒక యాక్టర్ అంటే అన్ని షేడ్స్ మన లోపల ఉంటుంది, బట్ ఏ షేడ్స్ ఇప్పుడు ప్రజెంట్ అందరూ నన్ను మదర్గా ఇష్టపడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నెక్స్ట్ కామెడీగా వస్తుంది పెళ్లి కానీ ప్రజెంట్ అవుట్ అండ్ అవుట్. అన్నిట్లో నేను ఏడ్చి చూశారు, నెక్స్ట్లో నన్ను కామెడీగాను చూస్తారు అసలు మదర్గా. సో చాలా మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేయాలని నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ ఉంటుంది, అలాగే నాకు ఆశ ఉంది. మదర్ క్యారెక్టర్స్ చేసేవారు కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఇంతమంది ఉన్న ఈ కాంపిటీషన్లో మీరు నిలదొక్కగలుగుతున్నారు ఏంటి మేడం? నాట్ అ కాంపిటీషన్ అండి, అందరు మదర్స్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ నాకు ఇస్తారు.
వాళ్ళకి సూట్ అయ్యే క్యారెక్టర్స్ వాళ్ళకి ఇస్తారు. సో అలా నేను కాంపిటీషన్ అని లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంపిటీషన్ లేదండి ఇక్కడ. మదర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా చాలా న్యూ మదర్స్ కావాలి అంటారు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు. అలా కాంపిటీషన్ అని ఎవరు లేదు. వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. నో కాంపిటీషన్. నేను చేయకపోతే నా ఫ్రెండ్స్కి నేను చెప్తాను, వాళ్ళు చేయకపోతే నన్ను రెఫర్ చేస్తారు. మన దీంట్లో రిలేషన్షిప్ అనేది ఇలా ఉంటుంది. సో కాంపిటీషన్ అని ఎవరి మీదను ఎవరికి లేదు ఇలా. నో కాంపిటీషన్స్. ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? ఏ సినిమా చేస్తానో అక్కడంతా దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అందరూ మంచి ఫ్రెండ్సే. పర్సనల్గా చాలా క్లోజ్ అని నేను ఎవరితో ఉండను. ఏ సినిమా చేస్తానో అక్కడ వరకు వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. Wish you all the థ్యాంక్ యూ best. అండి. Sure. థ్యాంక్ యూ సో మచ్.